కలుగును గాక. జీవన తొలిసంజ అని ఉదయకాలపు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారు ఎలా ఉన్నారు? నిన్న దినమంతా ఎలా గడిచింది? కుటుంబంలో అందరూ బాగున్నారు కదూ? మీ కుటుంబాలు దేవుని కృపలో ఆయన క్షేమములో నడుస్తున్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు తప్పక ప్రతి కుటుంబానికి ప్రాకారంగా ఆయన నిలవాలని, కుటుంబాలను ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపించాలని, ప్రతి కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని నాట్యంగా మార్చాలని, ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు కదూ. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని చదువుకున్నావా? తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మనము ప్రభుకు రుణస్థులమై ఉన్నాం. తప్పక ఈ వర్తమానాలు మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉంటున్నట్లు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలను తెలియపరచడం మర్చిపోవద్దు. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనము నుండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన చిత్తానుసారముగా ఆయన సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఏమిటి ఆయన చిత్తము అని మనం ఆలోచించినట్లయితే తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని. చూడండి, మన గురించి ముందుగానే ఒక ఆలోచన, మన గురించి ముందుగానే ఒక ప్రణాళిక. ఏమిటి? తన మహిమకు కీర్తి కలగవలనని. మన బ్రతుకు ద్వారా, మన క్రియల ద్వారా తన మహిమకు కీర్తి కలగాలని మనల్ని ముందుగా నిర్ణయించాడు. ఈ వాక్యమైన ప్రియబిడ్డలారా, నీ జన్మ వెనక, నీ ఏర్పాటు వెనక, నీ ప్రణాళిక వెనక దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అది ముందుగా దేవుడు నిర్ణయించాడు. ఈ వాక్యమైన ప్రియబిడ్డలారా, నీ ద్వారా దేవుడి నామానికి మహిమ రావాలి. నీ జీవితం ద్వారా, నీ ఉద్యోగం ద్వారా, నీ చదువు ద్వారా, నీ వివాహ వ్యవస్థ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, దేవునికి ఇచ్చిన తలాంతుల ద్వారా దేవుడు నామానికి మహిమ రావాలని ఆయన కోరుతున్నాడు. అందుకు ముందుగా నిర్ణయించాడు. అంత మాత్రమే కాదు, తన మహిమకు కీర్తి రావాలని అనుకున్న దేవుడు తన స్వాస్యము అంటే నీవు నేను ఆయన బిడ్డలం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, మనం ఆయన స్వాస్యము అని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఆయన స్వాస్యమైన మనలను దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఎందుకు? తన మహిమకు కీర్తి రావాలని. అలా తన మహిమకు కీర్తి రావాలని ఆలోచన కలిగిన దేవుడు ఆ ఆలోచనకు అనుగుణంగానే తన చిత్తానుసారంగా తన కార్యాలు జరిగిస్తున్నాడు. చూసారా? అంటే ప్రతిదీ తన చిత్తానుసారంగా తన కార్యాలు జరిగిస్తుంది. ఎందుకు తెలుసా? ముందుగా నిర్ణయించాడు. ఏమి నిర్ణయించాడు? తన మహిమకు కీర్తి రావాలని. అది ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? తన స్వాస్యమైన మన మీద. అంటే ఒక ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ముందుగా నిర్ణయించిన తన మహిమకు ఘనత రావాలని, తన మహిమకు కీర్తి రావాలని ఆశించిన ఆయన చిత్తానుసారంగా, అంటే ఏంటి? తన మహిమకు కీర్తి రావాలని ఆయన చిత్తానికి అనుగుణంగానే మన జీవితంలో తన కార్యాలను
జరిగిస్తూ ఉన్నాడు. సమస్త కార్యాలను ఆయన జరిగించుచున్నాడు. ఈ వాక్యమైన ప్రియ బిడ్డలారా, దేవుడు ఒక కార్యం జరిగిస్తున్నాడు అంటే అది ఆయన చిత్తానుసారంగా జరుగుతూ ఉంది అంటే దాని వెనక ఉద్దేశం ఏంటి తెలుసా? నీ ద్వారా తన మహిమకు కీర్తి రావాలని. చూడండి, పిల్లలకి తల్లిదండ్రులు ఏదైనా సంపాదించుతున్నా, వారికి ఏదైనా వారు సమకూరుస్తున్నా దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. పిల్లలు రాగల దినాల్లో ఎలా ఉండాలి, పిల్లలు రాగల దినాల్లో ఇబ్బంది పడకూడదు, పిల్లలు రాగల దినాల్లో ఆ పరిస్థితులను అర్థం చేసుకుని, లేకపోతే ఆ పరిస్థితులను బట్టి వారు ఎట్లా బ్రతకాలి, అట్లా బ్రతకడానికి వారికి ఆటంకం ఉండకూడదు అని ఒక ధనమైన, ఒక గృహమైన ఏదైనా సమకూరుస్తారు. అంటే ఒక ప్రణాళిక ప్రకారం ఈరోజు తల్లిదండ్రులు ఒక ఉద్దేశ ప్రకారం వారు కష్టపడి నీ కొరకు సమస్తమును సమకూరుస్తారు. దాని వెనక ఒక ఉద్దేశం ఉంది కదా, దానికి ఒక ఆలోచన ఉంది కదా. దాని వెనక తల్లిదండ్రుల ఆలోచన ప్రణాళిక నువ్వు నెరవేరుస్తావని, రాబోయే పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని నీ జీవితంలో ఏం కావాలో వారు ముందుగానే ఏర్పాటు చేస్తారు. అంటే ఏర్పాటు చేసే ప్రతి దాని వెనక తల్లిదండ్రులకు ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉన్నట్లుగానే నీ పట్ల ఆయన ఒక చిత్తానుసారంగా ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. అంటే ఆ చిత్తానికి వెనుక ఒక ప్రణాళిక ఏమిటి? తన మహిమకు కీర్తి రావాలని. ఇది బాగా అర్థం చేసుకోండి. తన మహిమకు కీర్తి రావాలన్న ప్రణాళికతోనే దేవుడు ప్రస్తుతం నీ జీవితంలో తన చిత్తానుసారంగా తన కార్యాలు జరిగిస్తున్నాడు. అవి నీకు ఇష్టం లేకపోయినట్టుగా కనబడవచ్చు కొన్నిసార్లు, అది నీకు నచ్చనట్లుగా, లేకపోతే నువ్వు అనుకున్న ప్లాన్కి అనుగుణంగా లేకపోయి ఉండొచ్చు కొన్నిసార్లు, లేకపోతే నువ్వు అనుకున్న ఆలోచనల ప్రకారంగా ఉండకపోవచ్చు. కానీ జ్ఞాపకం చేసుకో, ఆయన సమస్తమును జరిగిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఒక చిత్తం. ఏంటి ఆ చిత్తం? నీ ద్వారా తన మహిమకు కీర్తి రావాలని. ఆ ఉద్దేశంతోనే తన కార్యాలను చేస్తున్నాడు నీ జీవితంలో. అది ఏది చేసినా ఆయన చిత్తానుసారంగా ఆయన ఏవి జరిగిస్తున్నా తన మహిమకు నీ ద్వారా కీర్తి రావాలని జరిగిస్తున్నాడని గమనించి, అయ్యా దీన్ని చేయడం ద్వారా నీ నామానికి కీర్తి వస్తుందా? అయితే నీకు లోపడతాను. దీని ద్వారా అయ్యా ఈ నామానికి మహిమ కలుగుతుందా? అయితే దీనికి నేను విధేయత చూపిస్తాను. నీ చిత్తానికి నేను విధేయుడిని అవుతానయ్యా, నీ చిత్తానికి నేను లోబడతానయ్యా, నీ చిత్తాన్ని నేను అంగీకరిస్తానయ్యా అని నువ్వు చెప్పగలిగినట్లయితే నీ ద్వారా ఆయన ముందుగా నిర్ణయించినట్లుగా తన ఆ మహిమకు కీర్తి కలగబోతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రేమించి ప్రవర్తించి దినమోది కాలం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మమ్మల్ని ముందుగానే నిర్ణయించావు నీ యొక్క మహిమకు కీర్తి రావాలని. అందులో భాగంగానే నీ చిత్తానుసారంగా నీ నిర్ణయం చొప్పున, నీ ఆలోచన చొప్పున సమస్త కార్యములు మీరు జరిగిస్తున్నారు. అయ్యా ఆలోచించి అర్థం చేసుకునే జ్ఞానము, వివేచన మా అందరికీ దయచేయండి. బలపరచండి ప్రభా. ప్రతి విషయంలోనూ ప్రభా నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకోగలిగిన మనస్సును గ్రహింపు మాకు దయచేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో వారు జ్ఞాపకం చేసుకోమని, వారి దినచర్యలు మీరు దీవెనకరంగా, వారి వృత్తులను ఆశీర్వాదకరంగా మలచమని, ఈ రోజంతా వారిని కాపాడి భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.